ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఆయన కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. గతించిన వారమంతా దేవుడు మనందరికీ తోడే ఉన్నారు. మనలందరినీ కాచి కాపాడారు. అనేక ఇబ్బందుల నుండి అనేక శోధనల నుండి మనల్ని విడిపించి మరి యొక్క ఆదివారంలోనికి మనల్ని తీసుకువచ్చారు. దేవుడు మనకు అనేక దినములు, అనేక వారములు, అనేక నెలలు, అనేక సంవత్సరాలు అవకాశం ఇస్తూ మన ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నా, ఇంతగా మనల్ని నడిపిస్తూ ఉన్నా దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడక దేవుని వైపు చూడండి. ఆయన గట్టిగా పట్టుకోండి. మీ ప్రతి పరిస్థితిని దాటిస్తాడు. అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా శోధనలో సమస్యల్లో ఉంటే మీ యొక్క ప్రతి బాధను సమస్యను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము తప్పక ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థనపై ఆధారపడకండి, దేవునిపై మాత్రమే ఆధారపడండి. మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని విడిపించగలిగిన, రక్షించగలిగిన సమర్థుడు. ఆయనపై ఆధారపడిన మీకు, మీ కుటుంబాలకు దేవుడు ఈ వారమంతా తోడేయండి, మిమ్మల్ని నడిపించను గాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ మరణ భయముతో ఉన్నారేమో. నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, నేను ఎంతకాలం బ్రతుకుతానో, ఈ వ్యాధి నుండి నేను తప్పించబడతానో లేదో అని భయపడుతూ ఉన్నారా? లేక నీ సమస్య ఏదైనప్పటికీ కూడా అది నీ శత్రువుల వల్ల కావచ్చు, కోర్టు కేసులను బట్టి అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు, నీ ఉద్యోగంలో ఉన్న సమస్యల గురించి కానీ, వ్యాపారంలో నీకు ఎదురవుతున్న సమస్యల గురించి కానీ, కుటుంబంలో నీకున్న పరిస్థితులను బట్టి కానీ, లేక నీ వ్యక్తిగతంగా నీ పర్సనల్గా ఉన్న నీ సమస్యలను బట్టి కానీ నీవెంతగానో భయపడుతూ ఇవి నన్ను పడగొడతాయేమో, ఈ సమస్యల ద్వారా నేను పడిపోతానేమో, నేను మరణిస్తానేమో, లేక ఈ శరీరం ఎలా ఉన్నా, ఈ లోకం ఎలా గతించిపోయినా నేను నిత్య జీవాన్ని కోల్పోతానేమో ఈ సమస్యలను బట్టి, దేవునికి దూరం అయిపోతానేమో ఈ సమస్యలను బట్టని నువ్వెంతగానో నలిగిపోతూ భయపడుతూ ఉదయని వాక్యాన్ని వింటున్నారేమో. దేవుడు నీకు సెలవిస్తున్నారు, నీవెంత మాత్రము కూడా భయపడొద్దు. ఎందుకంటే నీవు నన్ను నమ్ముకున్నావు కదా, నేను నిశ్చయంగా నిన్ను తప్పిస్తాను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణమును నీవు దక్కించుకుంటావని. ఎంత అద్భుతకరమైన దేవుని మనం నమ్ముకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడొద్దు. నీ ప్రాణం ఆయన చేతుల్లో ఉంది. నీ సకల మార్గములు ఆయన చేతుల్లో ఉన్నాయి. నీవేదైతే ఆలోచిస్తున్నావో సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు కూర్చుంటుట ఆయన చూస్తున్నాడు, నువ్వు పండుకోవడం ఆయన చూస్తున్నాడు, నీవు లేచుట ఆయన చూస్తున్నాడు. నీకు తలంపు పుట్టక మునుపే నీ ప్రతి ఆలోచనను ఆయన గ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక నీవు భయపడొద్దు. నీవొక్కటి చేయాలి, ఆయనను హృదయపూర్వకంగా నమ్ముకోవాలంతే. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కన్న తండ్రిలా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజమే, మనుషులమైన మనము మనలను కాపాడుకోవడానికి, తప్పించబడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎంతో కష్టపడుతూ ఉంటాం. మన ప్రాణం కోసం ఏదైనా చేస్తాము, ఎంతైనా ఇస్తాం. ఎందుకంటే ప్రాణం అంత విలువైనది. అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా వారు మరణించకూడదని, వారి కుటుంబీకులు మరణించకూడదని ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతైనా కష్టపడతారు. బిడ్డలు మరణించకూడదని తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. నా భర్త బ్రతకాలి, నా భార్య బ్రతకాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంతగా కష్టపడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. జీవ మరణములు నా వశంలో ఉన్నాయి, నా ఆధీనంలో ఉన్నాయి. నీవెంత మాత్రం భయపడొద్దు.
నన్ను నమ్ముకున్నావు కాబట్టి తప్పకుండా నీ ప్రాణము నువ్వు దక్కించుకోబోతున్నావని, నీ ప్రాణానికి హాని కలగకుండా నీ ప్రాణమును భద్రపరచగల శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి నీ ప్రాణమును కాపాడగలడని, నీ పిల్లల ప్రాణమును కాపాడగలడని, నీ భర్త ప్రాణం లేక భార్య ప్రాణం ఎవరి గురించి నువ్వు ప్రార్థిస్తున్నావో వారి యొక్క ప్రాణము కాపాడగలడని ఆయన పైన మాత్రమే నమ్మకం ఉంచు. ఆయన ఎంత సులువుగా నీ ప్రాణము కాపాడతాడంటే దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా అంత సులువుగా నీ ప్రాణాన్ని కాపాడతాడు. నీకు ప్రతి సమస్య నుండి నేను విడిపిస్తాడు అంత సులువుగా. ఈరోజు నీవు దేనిని గూర్చి నేను ఇక తప్పించబడలేనేమో, నన్నెవరు తప్పించేవారు లేరు అని నలిగిపోతున్నావో, ప్రతి విషయం నుండి దేవుడు అంత సులువుగా నిన్ను తప్పించబోతున్నాడు. నీవే సమస్యలో ఉన్న, ఏ మరణకరమైన బంధకాల్లో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, మరణశయ్యపై ఉన్నా, ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నా, శారీరకంగా నలిగిపోతూ ఉన్నా, మరి ముఖ్యంగా ఆత్మీయంగా పడిపోయే స్థితిలో ఉన్నా, నిత్య నరకాగ్ని నుండి నేను తప్పించుకోలేనేమో, ఈ పాపపు జీవితాన్ని బట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానేమో, పరలోక రాజ్యాన్ని నేను దక్కించుకోలేనేమో, దేవునికి నేను దూరంగా జీవిస్తున్నాను కదా అని నీ ఆత్మను గురించి ఘోషిస్తున్నావేమో, ఆత్మీయంగా పడిపోతూ నా ఆత్మ నేను పోగొట్టుకుంటానేమో, నేను దక్కించుకోలేనేమో అని కంగారు పడుతున్నావేమో. అందుకే దేవుడి రోజు నీకు తెలియజేస్తున్నారు, నీవు నన్ను నమ్ముకుంటే నిన్ను తప్పక విడిపిస్తానని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ నమ్మిక దేనిపై ఉంది? ప్రభువును పూర్తిగా నమ్ముకున్నారా? లేక ఇక దేనిపైన మీ నమ్మిక ఉంచారా? మీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఇక దేనినైనా నమ్ముతున్నారా? మీ ఆత్మను దక్కించుకోవడానికి ఇంక దేనినైనా ఆశ్రయిస్తున్నారా? లేదు, ప్రభువు మాత్రమే నీ ప్రతి విధమైన సమస్య నుండి తప్పించగలడు. మరి ముఖ్యంగా నీ ఆత్మను నిత్య నరకాగ్ని తప్పించగలడు. అందువల్ల ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచు. అప్పుడు నిన్ను, నీ బిడ్డలను, నీ భర్తను, నీ ప్రతి విషయాన్ని నిశ్చయముగా ఆయన ప్రతి సమస్య నుండి తప్పించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా అని మన రెండు చేతులు దేవుని వైపెత్తి ఆయనను ఆరాధిద్దాం. నిన్నే నమ్మితిని నా యేసయ్యా, నిన్నే నమ్మితిని, నిన్నే నమ్మితిని నా యేసయ్యా, నిన్నే నమ్మితిని. ఎన్నడును నన్ను విడువకుమా, ఎన్నడును నన్ను విడువకుమా, నిన్నే నమ్మితిని నా యేసయ్యా, నిన్నే నమ్మితిని. ఏ మనుష్యుడును నమ్మకముగాను లేడని నేను ఎరిగితిని, ఏ మనుష్యుడును నమ్మకముగాను లేడని నేను ఎరిగితిని. మనుషులను నమ్ముట కంటేను, మనుషులను నమ్ముట కంటేను నీ చరణము కోరితి నా యేసయ్యా, నిన్నే నమ్మితిని. ఎన్నడును నన్ను విడువకుమా, ఎన్నడును నన్ను విడువకుమా, నిన్నే నమ్మితిని నా యేసయ్యా, నిన్నే నమ్మితిని. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి ఈ నూతన వారిలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీ కృపను బట్టి వందనాలు. మా ఆయుష్కాలను పొడిగిస్తున్నందుకు వందనాలు. మా జీవితాన్ని పొడిగిస్తున్నందుకు వందనాలు. మాకు మరలా అవకాశాలు ఇస్తున్నందుకు వందనాలు. నీ కృపను బట్టి నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఈ లోకంలో నీవు మాత్రమే నమ్మదగిన వాడవు. నిన్ను మాత్రమే మేము నమ్ముకుంటే బ్రతుకుతామయ్యా. నిన్ను నమ్మిన వారెవ్వరిని కూడా విడిచిపెట్టవు తండ్రి. ఎంతమంది నీ మీద ఆధారపడతారో, ఎంతమంది నీపై విశ్వాసం ఉంచుతారో, ఎంతమంది నీపై ఆనుకుంటారో వారందరినీ రక్షించడానికి, విడిపించడానికి సమర్థుడవు తండ్రి. తండ్రి, ఈరోజు ఎంతమంది నిన్ను నమ్మి ఉన్నారో
వారందరినీ మీరు తప్పిస్తున్నందుకు వందనాలు. వారి ప్రాణమును దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా వారు దక్కించుకోపోతున్నారు. నిన్ను బట్టి నీకు స్తుతులు తండ్రి. ఇంకా వారి జీవితంలో ఏవైతే పోగొట్టుకున్నారో, ఏవైతే కోల్పోయారో ప్రతి దాన్ని తిరిగి మీరు రెస్టోర్ చేస్తున్నందుకు, తిరిగి వారికి దయచేస్తున్నందుకు, తిరిగి వారు దక్కించుకుంటున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మదగిన దేవా, నిన్ను నమ్మిన వారందరినీ మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. ఇక వారు ఈ రోజున దేనిని గురించి భయపడాల్సిన అవసరం లేకుండా ప్రతి విషయము నుండి మీరు విడిపించి వారి ప్రాణాత్మ దేహములను మీరు తప్పిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అనేక మంది అనేక సమస్యలు గుండా సతమతమైపోతూ, దిగులు పడుతూ, కంగారు పడుతూ, భయపడుతూ, ఏమవుతానో ఏంటో, నేను తప్పించుకోగలనో లేదో, ఈ మరణము నన్ను వెంటాడుతూ ఉంది, ఈ వ్యాధి నన్ను బాధిస్తూ ఉంది, ఈ ఆర్థిక బంధకాలే నేను కోరుకుపోయాను, ఈ సమస్యలో నేనున్నాను, నా కుటుంబము విచ్ఛిన్నమైపోయిన పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా నలిగిపోతున్నాను, శారీరకంగా నలిగిపోతున్నాను, మానసికంగా నలిగిపోతున్నాను, అన్ని విషయాల్లో నేను కోల్పోయి ఉన్నాను, పడిపోయి ఉన్నాను, ఇక నన్ను విడిపించేవారు ఎవ్వరూ లేరన్నట్లుగా ఎంతమంది నలిగిపోతూ, భయపడుతూ, దిగులు పడుతూ ఈ వాగ్దానాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు తప్పిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అద్భుతమైన విజయం యేసు నామములో పొందుకొందురుగాక. అద్భుతములు ప్రతి ఒక్కరు వారి జీవితంలో చూచుదురుగాక యేసు నామములో. ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు విడిపించినందుకు, అద్భుతకరమైన భవిష్యత్తు మీరు దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారి యొక్క ప్రతి పనిని, వారి యొక్క ప్రతి ఆలోచన, వారి యొక్క ప్రతి ప్రయత్నం మీరు సఫలపరుస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎగ్జామ్ రాస్తున్న వారిని అందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. జ్ఞానాత్మతో నింపండి, నేను చేపట్టి నడిపించండి అయ్యా. అదేవిధంగా 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా నీ చేతులు పెడుతున్నాను. నీ జ్ఞానమును, నీ శక్తిని, నీ బలమును దయచేసి అద్భుతకరమైన ఆలోచన శక్తిని, వివేచన శక్తిని మీరు దయచేయమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. గర్భంతోని బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడండి, చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని కూడా నీకు బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నలిగిపోతూ, భయపడుతూ, బెంగతో ఉన్న మీతో దేవుడు మాట్లాడారని నమ్ముతున్నాను. ఖడ్గము చేత మీరు పడరు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా మీ ప్రాణం దక్కించుకోబోతున్నారు. మీ కుటుంబంలో ఏది కోల్పోయారో ప్రతిదాన్ని కూడా సులువుగా మీరు తిరిగి పొందుకోబోతున్నారు. ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి. ఆయన నమ్ముకున్న మీకు దేవుడు తోడై ఉన్నాడు. భయపడక ఆయనపై విశ్వాసం నుంచి నీ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.